వెలిగించాడు, గ్రీస్ తొడవండి, తర్వాత ప్రయత్నం చేయి. మనోడు ఆవేశంతో ఎక్కాలని చూస్తున్నాడు, ఎప్పటికి ఎక్కుతాడు? మిస్టేక్స్ మార్చుకోనంత వరకు సక్సెస్ నిన్ను చూసి 4 కిలోమీటర్లు పరిగెత్తుతుంది. నువ్వు కిలోమీటర్ దూరం సక్సెస్ కోసం పరిగెత్తితే సక్సెస్ 4 కిలోమీటర్లు పరిగెత్తుతుంది నిన్ను చూసి. నీ లోపాలను రెక్టిఫై చేసుకో, నువ్వు ఉండాల్సిన విధంగా ఉండు, వెస్టీజ్ సిస్టానికి తల ఉంచు, సక్సెస్ నీ దగ్గరికి వస్తుంది, నీ కాళ్ళ దగ్గరికే సక్సెస్ వస్తుంది. నో డౌట్. నేను ప్రూవ్ చేసి మాట్లాడుతా ఉన్నాను. 5.5 years నా జర్నీ. ఏ రోజు కూడా నేను ఎక్కడికి పోయి దండం కూడా పెట్టలే. ఇది మళ్ళీ మీకు ఎవరైనా భక్తులకి మనోభావాలు దెబ్బతింటాయో నాకు తెలియదు. నా పాలసీ నేను చెప్తున్నా. నేను ఎక్కడికి పోయి దండం పెట్టలేదు, ఏ చర్చికి పోలేదు, ఏ మసీదుకి పోలేదు, ఏ గుడికి పోలేదు. మానవ సేవే మాధవ సేవ, పనియే ప్రత్యక్ష దైవాన్ని గుండెల్లో పెట్టుకొని పనిచేస్తే 20 lakhs ఈ డిసెంబర్కి ఎంఎస్ఆర్ వెళ్ళిపోతా ఉన్నాడు. ఏం కావాలి మనకు? 10 మందికి ధైర్యం నూరిపోస్తున్నాం, 10 మందికి ఇన్కమ్ ఇప్పిస్తున్నాం, 10 మందిని నడిపిస్తున్నాం, మనకు డబ్బు వస్తుంది. ఇంకే గుడి కావాలి, బడి కావాలా? ఈ పని చేయండి మీరందరూ కూడా. డిసెంబర్కి ఎంఎస్ఆర్ ఇన్కమ్ ఎంత? 20. ఇంకొంచెం కనుక నాకు కనుక బీపీ వస్తే 25. బాలకృష్ణ చెబుతారు కదా, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్దని. కసి, పోరాటం బ్లడ్లో నింపుకొని పనిచేస్తున్నాం. కంపెనీ దగ్గర ఎథికల్గా ఉంది, కంపెనీ నీతిగా ఉంది, నిజాయితీగా ఉంది, ఆనెస్ట్గా ఉంది. ఎంత కావాలంటే అంత పేదలకు ఇవ్వడానికి రెడీగా ఉంది కంపెనీ. ఇలాంటి కంపెనీలో ఉండి మనం పోరాడకుండా, యుద్ధం చేయకుండా ఊరకనే వచ్చుద్దా? ఇలాంటి కంపెనీ దొరకటం మనకు అదృష్టం. ఇక్కడ పోరాడకపోతే 100కు 1000% నీదే తప్పు. సక్సెస్ అయితే 100కు 100% నువ్వే, ఫెయిల్ అయితే 100కు 1000% నువ్వే. నీ అప్లైనర్ కాదు, నీ డౌన్లైనర్ కాదు, గుర్తుపెట్టుకోండి. పోరాడలేని వాళ్ళు యుద్ధం గురించి, ధర్మం గురించి మాట్లాడుతున్నారు. యుద్ధం చేతకాని వాళ్ళు. సార్ మాకు కనుక డిఎల్సిపి కరెక్ట్గా ఉంటే ఎరగదీసేవాడిని. డిఎల్సీ కరెక్ట్గా ఉంటే చెక్ చేద్దాం. చెప్పండి, ఎవరికి డిఎల్సీ ప్రాబ్లం ఉంటే చెప్పు. 10 లక్షలు తెచ్చాడు, స్టాక్ పెట్టిపోతాం మేము, ఎరగదీయండి. ఎందుకు సార్ ఈ మాటలండి? ప్రాబ్లమ్స్ చెప్పమాకండి. ప్రవీణ్ సార్ తలకాయ పోతుంది పాపం. రోజుకు నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎన్ని టీములు, ఎంతమంది, ప్రతి ఓడు కంప్లైంట్ చేస్తే ఆయన కూడా తట్టుకోవద్దా? ఒక్కలన్నా సార్ బాగున్నారా, మంచి చెడ్డ, మనం డూమ్ డామ్ పొడుద్దాం, గెలుద్దాం, ఏపీని కూడా 5 ప్లేస్లో ఉన్న 2nd ప్లేస్ తీసుకుపోదాం అంటే ఆయనకు జోష్ వస్తుంది. మా ఫోన్ తీయట్లేదు సార్ ప్రవీణ్ సార్ అంటే ఏం చేస్తారు పాపం. ఆయన మైండ్ హీట్ ఎక్కుతూ ఉంటుంది. చెప్పి 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 ఆయన పెండింగ్ పెట్టాలని కాదు, ఆయన గురుగారు చేస్తాడు. కొన్ని టెక్నికల్ ఇష్యూలు ఉంటాయి, కొన్ని పై స్థాయిలో జరగాల్సి ఉంటాయి. ఉండవా? అర్థం చేసుకోవాలి కొన్ని. మనం నీకు 10 కిలోమీటర్ల స్టోర్ ఉంది, అది సరిగా పని చేయట్లేదు, ఇంకొక 20 కిలోమీటర్లు పో. ఏమవుతుంది 20 కిలోమీటర్లు పోయి స్టోర్ తెచ్చుకుంటే? 100 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోండి నేను స్టోర్కి. 100 కిలోమీటర్లు గెలవాలి అంతే. ఎందుకంటే 20 లక్షలు అప్పు ఉంది వెనక మంట. నేను నా అప్లైన్ కోసం పని చేయలే, మంట ఉంది కాబట్టి పని చేశా.